భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జీవో 22ను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంట్రాక్ట్ కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో 22ను అమలు చేసి వేతనాలను పెంచి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఇతర పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ తోటి ఈరోజు నిరసన దీక్ష ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత 18 రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించడం కోసం అంగీకరించింది. దాని అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి సమాధానం ఇవ్వలేదు. జీవో నెంబర్ 22ని అమలు చేయాలని హైకోర్టు కూడా ఇప్పటికి 3 సార్లు తీర్పిచ్చింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లేబర్ డిపార్ట్మెంట్ కోర్టుకు పిలిచి జీవో నెంబర్ 22ని గెజిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్కొక్కరికి అన్స్కిల్డ్ వర్కర్కి 895 రూపాయల వేతనం చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వేతనాన్ని సింగరేణి యాజమాన్యం చెల్లించడం లేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ని గెజిట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో జేఏసీగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాము.